కాపు సోదరులందరూ ఈ విషయం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకురావడానికి కాపు సోదరులు ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడ్డారు అనేది స్టేట్ మొత్తం చూసింది. ఆఖరికి చిన్న చిన్న గ్రామాల్లో నుంచి కూడా జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ కోసం తిరిగారు కాపుల్లో నుంచి. ఈ రోజున ఆయన అధికారంలో ఉండి కాపులకి ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు అని అంటే అది ఎంత దౌర్భాగ్యం అనేది ఆలోచించుకోవాలి. కాపు నేస్తం పోయింది, దాని గురించి మాట్లాడదు. విదేశీ విద్య పోయింది, అది అందరికీ ఎత్తేసారు. దాంతో పాటు కాపులకు కూడా పోయింది. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా కులంలో నుంచి కూడా ఒక సీఎం అవ్వాలి, ఆ కెపాసిటీ పవన్ కళ్యాణ్ కి ఉంది అని నమ్మి ఆయన వెంట అడుగేసినందుకు ఈ రోజు నాకు కులం అవసరం లేదని చెప్తున్నాడు ఆయన. నాకు కాపు కులస్తులతో నాకు కులం అవసరం లేదు. మరి ఆ రోజున కాపుల్లో నుంచి ఒక లీడర్ ని పుట్టించండి, నాకు ఓట్లేయండి, నాకు అండగా నిలబడండి అని చెప్పి కాపు సోదరులందరూ అండగా నిలబడ్డారు. బట్ ఈ రోజున నాకు ఆ కులం అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఆయన కులం కావాలి. ఎవరి క్యాస్ట్ కి సంబంధించిన నాయకులకి వాళ్ళ కులం కావాలి. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మా కమ్మ కులానికి మాత్రమే ఆయన కొమ్ము కాస్తానని చెప్తున్నాడు డైరెక్ట్ గా. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, దేవాంశ్ కి, వీళ్ళందరికీ కొమ్ము కాస్తాను, నన్ను నమ్మి వచ్చిన కాపుల్ని ఇలా మధ్యలోనే వదిలేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు జిల్లాకు ఒక కాపు సోదరుడికి పదవులు ఇవ్వటం జరిగింది. ఈ రోజున టీడీపీలో కాపుల పరిస్థితి ఏంటి? మీరు పొత్తులు పెట్టుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, మరి మీ కాపు సోదరులకి ఈ రోజున అట్లీస్ట్ ఒక్క పదవి గాని ఒకటి గాని చేయించుకోగలుగుతున్నారా? ఒక్క పని అవుతుందా? వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పమానండి జనసేన కార్యకర్తల్ని, నాయకుల్ని, కాపు సోదరుల్ని. మీకు మీ కూటమి ప్రభుత్వంలో మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండటం వల్ల మీకు ఒక్క పని అవుతుందా? ఇది కాపు సోదరులందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మంచి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం.